కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై స్వతంత్రం టీవీలో పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక విషయాలు వెల్లడించారు. ప్రాజెక్టుపై మొదటి నుండి తాము చెప్పిందే జరిగిందని, అవినీతి జరిగిందని చెప్పామన్నారు. అన్నీ తానై కేసీఆర్ కాళేశ్వరంలో వ్యవహరించారని రిపోర్ట్స్ వార్తలు వస్తున్నాయని చెప్పారు. ఎవరు తప్పు చేసినా తగిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తామని చెబుతున్న పీసీసీ చీఫ్తో మా ప్రతినిధి ఉషా ఫేస్ టు ఫేస్. చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. చెప్పండి, కమిషన్ ఎలా చేశారు? అలాగే ఇందులో ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చిందమ్మా, కేబినెట్ కి ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కేబినెట్ లో చర్చ జరుగుతుంది, వాస్తవాలు బహిర్గతం అవుతాయి. టోటల్ కమిషన్ రిపోర్ట్ లో ఏం కంటెంట్ ఉన్నది మనకు ఊహాజంతంగా లీకేజ్ మాత్రమే వచ్చింది. దానిలో ఎంత వాస్తవం ఎంత అవాస్తవం అనేది తెలవాలి. కేబినెట్ ముందు ఓపెన్ అయినాక అది ప్రజలకు ఓపెన్ చేస్తారో చూడాలి. దాంట్లో వచ్చిన కంటెంట్ బట్టి అప్పుడు ఆలోచిద్దాం. కవిత దీక్షను ఎలా చూస్తారు మీరు? సంతోషం. ఎవరు బీసీల కోసము బీసీల అభ్యున్నతి కోసం దీక్ష చేసిన స్వాగతిస్తాము. బట్ వాడి ప్రమేయం వల్ల మాత్రం ఏం జరగలేదు. 2 చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీ, కుల సర్వే చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది రాహుల్ గాంధీ గారి పేటెంట్ ఇది. సరే, ఎవరికి వారు మా వాళ్ళే అని చెప్పుకుంటే సంతోషం, తప్పేముంది. 4 రోజుల పాదయాత్రలో మీరు ప్రజల నుంచి ఎదుర్కొన్నటువంటి సమస్యలు చాలా అపూర్వమైన స్పందన వచ్చింది. తండోపతండాల్లో స్వాగతం పలికారు. అన్నిటికీ మించి సంతోషం మహిళలు మాకు వచ్చి స్వాగతం పలికి మేము సంతోషంగా ఉన్నాము ఈ ప్రభుత్వంలో అని చెప్పడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. 42% రిజర్వేషన్ గురించి ఢిల్లీ పర్యటన ఎలా ఉండబోతుంది? డెఫినెట్ గా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి, కేంద్రం మీద పోరాటం చేయడానికి పోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కనువిప్పగల విధంగా మా పోరాటం ఉంటుంది. కిషన్ రెడ్డిని సెకండ్ తో పోల్చారు, దీని ఉద్దేశం అంతే కదా. ఇప్పుడు బీసీలకు వ్యతిరేకంగా ఆయన ఇప్పుడు ఎస్సీ ఎస్సీ బీసీ ఓటుతో గెలిచిన కిషన్ రెడ్డి బాహటంగా బీసీలకు ఎట్లా వ్యతిరేకం చేస్తాడు? సికింద్రాబాద్ లో బీసీ పాపులేషన్ అంత తెలియదా ఆయనకి? ఎస్సీ ఎస్టీ పాపులేషన్ తెలియదా మీకు? మీ సొంత మోడీ రాష్ట్రం గుజరాత్లో వారు వీడియోలో ఒక మాట చెప్పినాడు మోడీ గారు. నేను కూడా నా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినాను, దాంట్లో ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ పొందుతున్నారని. అక్కడ గుజరాత్లో ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ పొందుతూ తప్పులేదు, కానీ ఇక్కడ మాత్రం ముస్లిం తీసి సపోర్ట్ చేస్తా ఉంటారు. అంటే నీకు చేతగాక, చేయాలని ఉద్దేశం లేక, చిత్తశుద్ధి లేక ఈ నెపాన్ని ఎత్తుకున్నాడు. ఇది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. వారి పద్ధతి మార్చుకుంటే మంచిది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బీసీ రిజర్వేషన్, కాళేశ్వరం కమిషన్ మొత్తం కూడా గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అవకతవకలు, దీన్నన్నింటినీ కూడా నిజాలను నిగ్గు తేల్చేలాగా పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం కూడా బట్టబయలు చేసే అవకాశం ఉంది అన్న కోణంలోనే చెప్తున్నారు. అలాగే ఢిల్లీ పర్యటన 42% బీసీ రిజర్వేషన్ కి సంబంధించి ధర్నా భారీ ఎత్తున చేపట్టబోతుంది. కెమెరా పర్సన్ శ్రీనుతో ఉషా, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.